వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. 3 రోజుల కస్టడీలో వంశీని 75 ప్రశ్నలు అడిగారు. సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని విచారణలో వంశీ చెప్పారు. సత్యవర్ధన్ ఎవరో తెలియకుండానే హైదరాబాద్ లోని మీ అపార్ట్మెంట్ లో ఎలా ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. అఫిడవిట్ వేసిన రోజు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాలని వల్లభినేని వంశీ అంగీకరించారు. మరోవైపు 3 రోజుల కస్టడీ ముగియడంతో వంశీని కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ భార్య మీడియాతో చెప్పారు. ఆరోగ్య సమస్యలను కూడా జడ్జి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వంశీ ఆరోగ్యం బాగాలేనందున ఒంటరిగా ఉంచొద్దని, 4-5 ఖైదీలున్న బ్యారెక్ లో ఉంచాలని కోరినట్లు వంశీ తరపున న్యాయవాది తెలిపారు. వంశీ మీద కేసులన్నీ నిలబడవన్నారు. అంటే కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు అలోన్గా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు, కాబట్టి నన్ను అందరితో 4-5తో కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి, మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పిటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలు ఏం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఒక దాంట్లో బెయిల్ వేసాం, ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నాం, అన్నీ కలిపి వీ కెన్ ఛాలెంజ్, వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి.